వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. చంద్రగిరి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీలోకి చొరబడిన కొందరు మత్తుబాబులు తాగి తందనాలు ఆడడమే కాక మందు మత్తులో వీరంగా మాడిన సంఘటన క్రిస్మస్ పండగ రోజు రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకుంది. కొందరు గంజాయి సేవించిన యువకులు ఇందిరమ్మ కాలనీలోకి చొరబడి మునిరాజు అనబడే వ్యక్తిపై బీరు బాటిల్ పగలగొట్టి దాడికి దిగారు. మద్యం మత్తులో గంజాయి సేవించిన వ్యక్తులు మునిరాజా మెడలో ఉన్న బంగారు చైనును లాక్కునేందుకు ప్రయత్నించి అతడిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి తప్పించుకుని ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి సంఘటన ప్రదేశానికి తీసుకుని వెళితే అప్పటికే వారు ఆ ప్రదేశంలో నుండి కానరాకపోవడంతో గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులను ఆరా తీయగా వారు రెడ్డి వీధికి చెందిన వారుగా తెలియవచ్చింది. ఈ ఘటన జరిగిన గంటకి ఇదే కాలనీలో నివసిస్తున్న మునెమ్మ అనే వృద్ధురాలి ఇంటి గేటును దాటుకొని లోపలికి చొరబడే ప్రయత్నించినట్లు తెలియవస్తుంది. ఈ గుర్తు తెలియని వ్యక్తుల భయంతో కాలనీ వాసులు మరియు ఇందిరమ్మ కాలనీ వాసులు ప్రధాన రహదారి వద్ద వైన్ షాపును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళలో మందుబాబులు గంజాయి తాగి ప్రమాదకరంగా తయారవుతుండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని విషమ పరిస్థితి నెలకొని భయాందోళనలో కాలనీ వాసులు ఉన్నారనే ఆవేదన వెల్లబుచ్చుతున్నారు.